గటు అనంతపురం వలపువల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. కీలక నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వలపోల కేసులో కీలక సూత్రధారులుగా ఉన్న వైసీపీ నేత నరేందర్ రెడ్డితో పాటు చిన్ని నాయుడు అలియాస్ రంగమ్మ, మల్లేశ్వరితో పాటు వలపోల గ్యాంగ్ సభ్యులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. అనంతపురం జిల్లాలో వేర్వేరు ముఠాలుగా ఏర్పడి వలపోల విసిరారు. ఈ వలపోల గ్యాంగ్ కు సంబంధించి ఫోటోలు, వీడియోలను చూపించి బాధితుల నుంచి లక్షల రూపాయలను వసూలు చేశారు. అయితే వసూళ్లకు కొంత భయపడిన వ్యక్తులను ఫోటోలు, వీడియోలను చూపించి కూడా లక్షల రూపాయలు వసూలు చేసినట్లు కూడా పోలీసుల విచారణలో బయటకు వచ్చింది. దీంతో ఒక బాధితుడు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో పోలీసులు కూఫీ లాగి ఈ వలపలకు సంబంధించి పెద్ద ఎత్తున గ్యాంగులుగా ఏర్పడి బాధితులను బెదిరిస్తున్నారు. వారి ఆస్తులను రాయించుకోవడంతో పాటు ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారంటూ కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా టైనే ఐపీఎస్ స్థాయి అధికారితో పాటు మరొక తాడిపత్రి ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి లోతుగా విచారించారు. ఇందులో పోలీసులతో పాటు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల అండదండలతో ఈ వలపోల వ్యవహారం మొత్తం నడిపినట్లు కూడా పోలీసులు విచారణలో నిగ్గుదేలింది. దీంతో వలపోల గ్యాంగ్ కు సహకరించిన పోలీసు అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. వలపోల వ్యవహారం మొత్తంగా కూడా రాప్తాడు సిఐ శ్రీహర్ష కనసనలోనే జరిగినట్లు కూడా అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతమైన రాప్తాడుతో పాటు అనంతపురం రూరల్ మండలాల పరిధిలో జరిగిన ఈ వ్యవహారం మొత్తంగా కూడా రాప్తాడు సిఐ శ్రీహర్ష కనసనలోనే జరిగింది. ఈ వ్యవహారం వెనుక రాప్తాడు సిఐ శ్రీహర్ష ఉన్నారంటూ కూడా ఇప్పటికే సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సురేష్.